హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. ముందుగా వీడియోస్కి లైక్స్, కామెంట్, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. దయచేసి అందరూ లైక్స్ ఇవ్వటానికి చూడండి. ఇక కథలోకి వెళ్తే మంచి మనసులు ఎపిసోడ్ నెంబర్ 79. ఈవినింగ్ టైం వంశీ రఘుతో కలిసి బిజినెస్ స్టాఫ్ మీటింగ్లో ఉన్నాడు. అందులో ఒకరు ప్రొజెక్టర్ ప్లే చేస్తూ కన్స్ట్రక్షన్ సంబంధించిన వివరాలు డిస్కషన్ చేస్తుండగా వంశీకి సడన్గా ఆ మీటింగ్ మీద కాన్సన్ట్రేషన్ తప్పి ఒక విధమైన మానసిక సంఘర్షణకు గురవుతుంటాడు. నెమ్మదిగా తన కుడి చేని గుండె మీదకు తీసుకువెళ్ళి, మనసంతా ఇంత బాధగా ఉందేంటి, ఎందుకు ఇలా అనిపిస్తుంది అని అనుకుంటాడు. వంశీ ఇబ్బంది పడటం రఘు చూసి, ఏమైంది వంశీ అని అడుగుతాడు. ఎందుకో తెలియదురా, మనసంతా బాధగా అల్లకల్లోలంగా అనిపిస్తుంది అని మనసులో మాట్లాడుకుంటూ, దివ్య ఇంటి దగ్గర క్షేమంగానే ఉండి ఉంటుందా అనే ఆలోచన తలుచుకొని, నేను నా క్యాబిన్లోకి వెళ్తాను రఘు, మీటింగ్ ముగించుకొని రా అని చెప్పి లేస్తాడు. కొద్దిసేపటికి వంశీ క్యాబిన్లోకి వచ్చి అదే ఫీలింగ్తో బాధపడుతూ, ఇంటికి వెళ్ళి దివ్యని చూసే వరకు నాకు ప్రశాంతత ఉండదు అని అనుకొని టేబుల్ మీద ఉన్న కార్ కీస్ తీసుకొని ఫోన్ ఆన్ చేస్తుండగా రఘు వస్తాడు. నేను ఇంటికి వెళ్తాను రఘు అని అంటుండగా ఫోన్ ఆన్ అయి స్వీటీ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. వంశీ ఆ నెంబర్ చూసుకొని, పెళ్లి పనులతో బిజీగా ఉండాల్సిన టైంలో స్వీటీ నాకు ఫోన్ చేస్తుందేంటి అని అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. నీకు ఉదయం నుంచి ఫోన్ చేస్తున్నాను వంశీ, దివ్య నీ దగ్గరికి వచ్చిందా అని కంగారు పడుతూ అడుగుతుంది స్వీటీ. నా దగ్గరికి రావటం ఏంటి, తను ఇంటి దగ్గరే ఉంటుంది కదా అంటాడు. అంటే ఉదయం నుంచి దివ్య నిన్ను కలవలేదా అని అడుగుతుంది స్వీటీ కంగారు పడుతూ. ఏం మాట్లాడుతున్నా స్వీటీ, దివ్య నన్ను కలవడం ఏంటి అంటాడు. రఘు కూడా వాళ్ళ మాటలను ఆశ్చర్యంగా వింటుంటాడు. నేను చెప్పేది జాగ్రత్తగా విను వంశీ, ఉదయం దివ్య నా దగ్గరికి వచ్చి నా పెళ్ళి ఆపుతానన్నది, దాంతో ఉన్న విషయం చెప్పాల్సి వచ్చింది అని అక్కడ జరిగింది వివరిస్తుంది. అది విన్న వంశీకి దివ్య గురించి మనసులో భయం పట్టుకుంటుంది. ఫోన్ పెట్టేసి, నా గురించి దివ్యకు తెలిసిందంట రఘు, ముందు దివ్యని కలవాలి పద అంటూ ఆతృతగా ముందుకు వెళ్తుంటాడు. అది విని దివ్య గురించి రఘు కూడా కంగారు పడుతూ వంశీ వెంట వెళ్తుంటాడు. వంశీ తన ఇంటి ల్యాండ్ నెంబర్కి కాల్ చేస్తూ కారు ఎక్కుతాడు. వెంటనే రఘు కూడా పక్క సీట్లో కూర్చుంటాడు. రాజమ్మ ఫోన్ లిఫ్ట్ చేయగానే, దివ్య ఇంట్లో ఉందా రాజమ్మ అని అడుగుతాడు. ఉదయం బయటికి వెళ్ళి ఇంకా రాలేదు సార్ అంటుంది. మై గాడ్ అని ఫోన్ పెట్టేసి, దివ్య ఎక్కడికి వెళ్ళినట్టు, నాకేదో భయంగా ఉంది రఘు అని అంటుండగానే వంశీ ఫోన్కి అనోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. భయంగానే ఆ నెంబర్ని చూస్తూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అంతకన్నా ఎక్కువ భయంతో ఆ మాటలు వింటుంటాడు. వంశీ రఘు హాస్పిటల్కి వెళ్ళగానే, మేమే సార్ మీకు ఫోన్ చేసింది అంటూ ఇద్దరు యువకులు ఎదురుగా వచ్చి, మేము కారు కరెక్ట్ రూట్లోనే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం, ఎదురుగా మేడం ఏదో ఆలోచించుకుంటూ వస్తున్నారు అనుకుంటా, మేము ఎంత హారన్ కొట్టినా పక్కకు తప్పుకోలేదు, దాంతో మేడం వచ్చి ఫాస్ట్గా ఉన్న మా కారుకి గుద్దుకొని గాయాల పాలైంది, వెంటనే మా కారులోనే హాస్పిటల్కి తీసుకొచ్చాం, మార్గ మధ్యలో మీ పేరే కలవరించారు, వంశీ గారికి ఫోన్ చేసి ఇవ్వండి, వంశీ గారికి క్షమాపణ చెప్పాలి అంటూ ఇవే మాటలు, మీ నెంబర్కి చాలాసేపు ట్రై చేశాము కానీ మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అంటారు వాళ్ళు. వాళ్ళు చెప్పే ప్రతి మాట వింటున్న వంశీకి వెన్నుల్లో వణుకు పుడుతూ కళ్ళల్లో నీళ్లు సుడిగుండంలా తిరుగుతుంటాయి. లోపల ఐసీయూలో ఉన్న దివ్య అంత గాయాల బాధతో కూడా డాక్టర్స్తో మాట్లాడుతూ, వంశీ గారితో మాట్లాడి సంవత్సరం అవుతుంది, నన్ను వంశీ గారితో మాట్లాడనివ్వండి, వంశీ గారికి క్షమాపణ చెప్పాలి అని డాక్టర్స్ని వేడుకుంటుంది. ఇద్దరు డాక్టర్స్ పక్కకు వచ్చి, తన పరిస్థితి ప్రమాదకరంగానే ఉంది, ప్రాణాలు నిలబట్టం కష్టమే, ఆమె కోరినట్టు అతనితో మాట్లాడిద్దాము అని అనుకొని డాక్టర్ బయటికి వచ్చి, ఇక్కడ వంశీ అంటే ఎవరు అని అడుగుతాడు. వంశీ కన్నీళ్ళు పెట్టుకుంటూనే, నేనే డాక్టర్ అని ముందుకు వస్తాడు. ఒక్క నిమిషం లోపలికి రండి అని వంశీని లోపలికి తీసుకువెళ్ళి, తన పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది, రిపోర్ట్స్ ప్రకారం ఆల్రెడీ తన హార్ట్ పేషెంట్, తన ప్రాణాలు నిలబట్టం కష్టం అంటాడు.
వంశీ ఆ మాటలు భరించలేక, అలా అనకండి డాక్టర్. తనకేమనైతే భరించే శక్తి నాకు లేదు. ఎలాగైనా నా భార్యని కాపాడండి ప్లీజ్ అంటూ వేడుకుంటాడు. మీ బాధ మాకు అర్థమవుతుంది. బట్ ట్రై టు అండర్‌స్టాండ్ మీ. పేషెంట్ మీతో మాట్లాడాలంటుంది. ముందు మీరు ధైర్యంగా ఉండి పేషెంట్‌ని కలవండి అంటాడు. వంశీ కన్నీళ్లు తుడుచుకొని దివ్య దగ్గరికి వెళ్ళేసరికి కాస్త దూరంలో రక్తపు గాయాలతో కనిపిస్తున్న దివ్యని చూసి తట్టుకోలేకపోతుంటాడు. దివ్య అక్కడున్న సిస్టర్స్ని వేడుకుంటూ, నాకు ఏ ట్రీట్మెంట్ వద్దు. మాట తప్పిన నేను బతకాలని అనుకోవడం లేదు. ముందు నేను వంశీ గారితో మాట్లాడాలి. వంశీ గారిని చూడాలి అని బోరున ఏడుస్తుంటుంది. బతకాలని లేదు అంటున్న దివ్య మాటలకు వంశీ ఇంకాస్త కృంగిపోతుంటాడు. మరో 2 క్షణాలు దివ్య వైపు చూసి కన్నీళ్లు తుడుచుకొని తనకు తానుగా ధైర్యం తెచ్చుకొని తన దగ్గరికి వెళ్తుంటాడు. పక్కన సిస్టర్ వంశీని చూసి అదిగో వస్తున్నారు చూడు అంటుంది. దివ్య వెంటనే తలను పక్కకు తిప్పి వస్తున్న వంశీ వైపు కన్నీళ్లు పెట్టుకుంటూ అపరాధ భావంతో చూస్తుంటుంది. త్వరగా మాట్లాడి రండి సార్ అని సిస్టర్స్ వెళ్ళిపోతారు. దివ్య వంశీ వైపు అదే భావంతో చూస్తూ 2 చేతులు జోడించి, మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. మాట తప్పిన దాన్ని అయ్యాను. నన్ను క్షమించండి వంశీ గారు అని ఏడుస్తుంటుంది. వంశీ తన చేతులు పట్టుకొని, నువ్వు ఏం తప్పు చేశావని క్షమాపణ అడుగుతున్నావురా? నీ వైపు నుంచి నువ్వు మాట తప్పే ప్రయత్నం అస్సలు చేయలేదు. ఆ మంచి గుణమే నన్ను మార్చింది అంటాడు వంశీ. అది కూడా నా తప్పే కదా వంశీ గారు. నేను మీ జీవితంలోకి రాబట్టే కదా ఇలా జరిగింది. మీ సంతోషం, మీ ఎంజాయ్‌మెంట్ లైఫ్‌ని డిస్టర్బ్ చేసిన దాన్ని అయ్యాను అంటుంది. వంశీ తనని హగ్ చేసుకున్నట్టుగా దగ్గరకు తీసుకొని, అసలైన సంతోషం అంటే ఎలా ఉంటుందో నువ్వు నా జీవితంలోకి వచ్చాకే తెలిసింది దివ్య. ఎంజాయ్‌మెంట్ అంటావా? నీతో గడిపిన ప్రతి క్షణం నాకు ఒక మధురమైన స్మృతి. అంతకు మించిన ఎంజాయ్‌మెంట్ నాకు ఎక్కడా లభించలేదు. నువ్వు నా జీవితంలోకి రావడం వల్ల నాకు మంచే జరిగిందిరా. అసలైన జీవితం అంటే ఇదే అని నాకు తెలిసేలా చేశావు. మాట తప్పాననే అపరాధ భావంతో అస్సలు ఉండొద్దు. నేను మారాను అంటే నీ మంచి మనసుకు దగ్గరవ్వాలన్న ఆశతోనే అంటాడు. దివ్య ఇంకా వంశీని పట్టుకొని ఏడుస్తూనే ఉంటుంది. తనని హృదయానికి హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ, మా అమ్మవి కదూ, ఏడవకురా. నీ గురించి భయపడే ఇన్ని రోజులు నేను మారిన విషయం చెప్పలేకపోయాను అంటాడు కన్నీళ్లు పెట్టుకుంటూ. దివ్య కూడా వంశీని గట్టిగా పట్టుకుంటూ, ఇన్నాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా బాధ పెడుతూ వచ్చాను. నా మీద చూపించే ప్రేమాభిమానాలకు పేరు పెట్టి తిట్టాను. పశువు అని నిందించాను. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే నా వల్ల మీరు ఎంత బాధపడ్డారో అర్థమవుతుంది వంశీ గారు అని భరించలేనట్టుగా ఏడుస్తుంటుంది. నీలాంటి అమ్మాయి నాకు భార్యగా దొరకటం నా అదృష్టం రా. నువ్వు ఎన్ని మాటలు అన్నా పడతాను కానీ నువ్వు దూరం అయితే మాత్రం తట్టుకోలేను దివ్య. నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఈ వంశీ ఉండలేడు. ఒక్క మాటలో చెప్పాలంటే నా ప్రాణం కూడా నీలోనే ఉంది అంటాడు కన్నీళ్ళు పెట్టుకుంటూ. ఆ మాటలకు దివ్య చలించిపోతూ వంశీ మొహాన్ని తన చేతులకు తీసుకొని, ఇంతకు ముందు వరకు మాట తప్పినందుకు నేను చచ్చిపోవాలని కోరుకున్నాను. కానీ ఇప్పుడు మీ మాటలు వింటుంటే నాకు మళ్ళీ జీవితం మీద ఆశ కలుగుతుంది వంశీ గారు. నాకు బతకాలని ఉంది. మీతో నా జీవితాన్ని పంచుకోవాలని ఆశగా ఉంది. ఇప్పుడు నా ఆత్మాభిమానాన్ని వదిలేసి అడుగుతున్నాను వంశీ గారు. మీ దగ్గర చాలా డబ్బు ఉంది కదా! ఆ డబ్బంతా పోసైనా నా ప్రాణాలు కాపాడరా ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. ఆ మాటలకు వంశీ హృదయం ఇంకా తరుక్కుపోతుంది. తనని గట్టిగా హృదయానికి హత్తుకొని డాక్టర్ చెప్పిన మాటలు తలుచుకొని భయపడుతుంటాడు. కొన్ని క్షణాల తర్వాత తనకు తానుగా ధైర్యం తెచ్చుకున్నట్టుగా కన్నీళ్లు తుడుచుకొని దివ్యని సూటిగా పెట్టుకొని చూస్తూ, తన కన్నీళ్లు తుడిచి, నీకు ఏమీ కాదురా, ఎలాగైనా నిన్ను ప్రాణాలతో కాపాడుకుంటాను. నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు అంటాడు. ఇంతలో అక్కడికి సిస్టర్ వచ్చి సార్ అంటుంది. వంశీకి అర్థమై దివ్యని జాగ్రత్తగా పడుకోబెట్టి తన చేయిని పట్టుకొని, ఇంకేమీ ఆలోచించకుండా ట్రీట్మెంట్కి సహకరించు. నేను వెళ్ళి డాక్టర్స్తో మాట్లాడతాను అంటాడు. సరే అన్నట్టుగా
దివ్య ప్రేమగా చూస్తూ తల ఊపుతుంది. వంశీ తన చెయ్యి మీద ప్రేమగా ముద్దు పెట్టుకొని అక్కడి నుంచి వచ్చి డాక్టర్స్ని కలిసి దివ్యకి ఏదైనా అవుతుందేమోనన్న భయంతో ఆవేశపడుతూ, నా భార్యకు ట్రీట్మెంట్ మీరు చేస్తారో లేకపోతే విదేశాల నుంచి డాక్టర్స్ రప్పించి చేయిస్తారో మీ ఇష్టం. డబ్బు దగ్గర వెనకడకండి. నా ఆస్తులు మొత్తం అయినా ఖర్చు పెడతాను. నా భార్య నన్ను మొట్టమొదటిసారి అడిగిన కోరిక తన ప్రాణాలు కాపాడమని అడగటం. తన కోరిక తీర్చలేకపోతే నా జన్మకు అర్థమే లేదు అంటాడు. సరే సార్, మా ప్రయత్నంలో మేము ఉండి సాయశక్తులా కృషి చేస్తాం. అవసరమైతే మీరు అన్నట్టుగా కొంతమంది డాక్టర్స్ ఒపీనియన్ కూడా తీసుకుంటాం. ఇంకా అవసరమైతే వాళ్ళని కూడా ఇక్కడికి రప్పిస్తాం. మా శక్తికి తోడు దైవశక్తిని కూడా తలుచుకోండి అని డాక్టర్స్ వెళ్ళిపోతారు. వంశీ బయటికి వస్తుంటే రఘు ఎదురు వచ్చి, మీ అమ్మా నాన్నగారు కూడా హాస్పిటల్కి వచ్చారు. మీ గొడవలు ఏమిటో తెలుసుకుందామని ఊరు నుంచి బయలుదేరి వచ్చారంట. తీరా ఇక్కడికి వచ్చేసరికి దివ్యకి యాక్సిడెంట్ అయిన విషయం తెలిసి ఆందోళన పడుతున్నారు. ధైర్యం చెప్పి పక్కకి కూర్చోబెట్టి వచ్చాను అంటాడు. ఎక్కడ ఉన్నారు అని అడుగుతాడు వంశీ. ఆ పక్కగా ఉన్నారు అని చూపిస్తాడు రఘు. వంశీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పక్కగా కూర్చున్న తల్లిదండ్రుల కాళ్ళ మీద పడి ఏడుస్తుంటాడు. వంశీ కాళ్ళ మీద పడటం ఏంటో ఇద్దరికీ అర్థం కావడం లేదు. నన్ను క్షమించండమ్మా. ఇన్నాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తూ వచ్చాను. ఇప్పుడు ఆ పాపమే నా భార్యకు తగిలినట్టుంది అంటాడు ఏడుస్తూ. ఇద్దరు కొడుకు వైపు అర్థం కానట్టుగా చూస్తుంటారు. లే వంశీ అంటూ నారాయణ గారు వంశీని పైకి లేపి, ఏం మాట్లాడుతున్నావు వంశీ అని అడుగుతారు. వంశీ తన క్యారెక్టర్ గురించి, దివ్య ఎలాంటి షరతు పెట్టి తన జీవితంలోకి వచ్చిందో అన్నీ వివరంగా చెప్తాడు. ఆ తల్లిదండ్రులు కొడుకు చెప్పింది విని షాక్ అవుతుంటారు. ప్రసూనాంబ కోపంతో కన్నీళ్ళు పెట్టుకుంటూ, ఎంత పని చేసే వంశీ, ఆ అమాయకురాలు నీ వల్ల ఎంత బాధ అనుభవించి ఉంటుందో అని తిడుతుంటే, నువ్వాగు ప్రసూనాంబ, మనం వాడిని వేరే తిట్టాల్సిన అవసరం లేదు. చేసిన తప్పులకు దేవుడే వాడికి శిక్ష వేశాడు. వెళ్ళి ఆ దేవుణ్ణి వేడుక వంశీ. నీ తప్పుల్ని దేవుని క్షమిస్తే నీ భార్య నీకు దక్కుతుంది అంటాడు నారాయణ గారు సీరియస్గా చూస్తూ. వంశీ కన్నీళ్ళు పెట్టుకుంటూ అక్కడి నుంచి బయలుదేరుతుంటే రఘు ఆ పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చి దివ్య గురించి బాధపడుతున్న వాళ్ళని ఓదారుస్తుంటాడు. వంశీ మొట్టమొదటిసారి దివ్యని చూసిన గుడికి వెళ్తాడు. అక్కడ పూజారిని కలిసి దివ్య ప్రాణాలతో ఉండటానికి కఠినమైన ఉపవాసాలతో పాటు పూజలు యజ్ఞాలు చేసి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంటాడు. దాదాపు నెల రోజుల తర్వాత దివ్య పూర్తిగా కోలుకొని అందమైన పూలతో వెల్కమ్ పలుకుతూ దివ్య పేరు మీద నిర్మించిన ప్యాలెస్ను తలపించే బృందావనం ముందు వంశీతో కలిసి కారు దిగుతుంది. దివ్య ఆ ఇంటివైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఇది ఎవరిల్లు, ఇక్కడికి తీసుకొచ్చారేంటి వంశీ గారు అని అడుగుతుంది. ఇది నీ ఇల్లే దివ్య. ఒకసారి ఖాళీ బాండ్ పేపర్స్ మీద సైన్ పెట్టించుకున్నాను కదా, ఈ బృందావనం నీకు గిఫ్ట్గా ఇవ్వడం కోసమే ఆ సైన్ పెట్టించుకున్నాను అంటాడు. ఓ అవునా, నేను అప్పుడు అడిగితే ₹1,00,000 ఇవ్వలేదు కానీ కోట్ల రూపాయలు పెట్టి హౌస్ కట్టించారా అంటుంది. వంశీ నవ్వుతూ, లోపలందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు పద అని తనని జాగ్రత్తగా నడిపించుకుంటూ పచ్చని గార్డెన్లో నుంచి తీసుకెళ్తాడు. గృహప్రవేశ ఫంక్షన్ వాతావరణంతో బృందావనం కోలాహలంగా ఉంది. దివ్య ప్యాలెస్ని తలపిస్తున్న ఆ అందమైన బృందావనాన్ని చూస్తూ లోపలికి వస్తుంటే, ఆ రోజు తప్పితే 3 నెలల వరకు మంచి ముహూర్తాలు లేవంట దివ్య. అందుకే తెల్లవారుజామున అమ్మా నాన్నతో గృహప్రవేశం చేయించాను అంటాడు వంశీ. దివ్య లోపలికి రాగానే బంధువులందరూ చుట్టుముట్టి తనతో మాట్లాడటం మొదలుపెట్టారు. ఇంతలో ప్రసన్నాంబ వచ్చి, పంతులు గారు వచ్చే సమయం అయింది, మీరిద్దరూ రెడీ అయి వస్తే సత్యనారాయణ స్వామి వ్రతం మీద కూర్చోవచ్చు అంటుంది. అలాగే అమ్మా అని పద దివ్య అంటూ దివ్యని తీసుకొని పైకి వెళ్తుంటాడు. దివ్య అందమైన ఆ ఇంటిని చూస్తూ పైకి రూమ్లోకి వెళ్తుంది. దివ్యని జాగ్రత్తగా బెడ్ మీద కూర్చోబెట్టి, ఎలా ఉంది మన బృందావనం అంటాడు. మాటల్లో చెప్పలేనంత అందంగా ఉంది. నేనంటే మీకు ఎంత ఇష్టమో ఈ బృందావనంతో ఇంకొకసారి నిరూపించుకున్నారు అని అంటుండగా వంశీకి అశోక్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది.
అశోక్ కాల్ చేస్తున్నాడు అని స్పీకర్ ఆన్ చేసి మా ఇంటి గృహప్రవేశ ఫంక్షన్కి రమ్మంటే ఇంకా అక్కడే ఉండి కాల్ చేస్తున్నారా ఫ్రెండ్ అని అడుగుతాడు. అమెరికాలో ఉన్న అశోక్ సంతోషంగా నవ్వుతూ మీరు తల్లిదండ్రులు అయ్యే వరకు నేను మీ దగ్గరికి రానని చెప్పాను కదా ఫ్రెండ్ అంటాడు. ఆ మాటకు ఇద్దరు మొహాలు చూసుకొని నవ్వుతుంటారు. ఇలా అశోక్ ఇద్దరితో కాసేపు ఫోన్ మాట్లాడి పెట్టేస్తాడు. వ్రతానికి టైం అవుతుంది కదా, అమ్మ పిలుస్తుంది, నువ్వు రెడీ అవుతుండు, నేను కూడా వెళ్ళి రెడీ అవుతుంటాను అంటాడు వంశీ. సరే వంశీ గారు అని చెప్పగానే వంశీ వెళ్ళిపోతాడు. దివ్య బెడ్ మీద నుంచి లేచి ఏ చీర కట్టుకోవాలి అనుకుంటూ కబోర్డ్స్ దగ్గరికి వెళ్ళి వెతుకుతుంటే ఒకసారి వంశీ దివ్యకు కొనిచ్చిన శారీ నెక్లెస్ కనిపిస్తుంది. వాటిని చేతిలోకి తీసుకొని చూస్తుంది. గంట తర్వాత ఆ శారీ నెక్లెస్ పెట్టుకొని రెడీ అవుతుంది. ఇదండి ఈ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మిస్ కావద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి ప్లీజ్.